చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి యేసు ప్రభువయ్య, నీ కొందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయన తండ్రి. నీ మాటలు నమ్మినా నమ్మకపోయినా వెళ్ళి చెప్పమని తండ్రి యెహెజ్కేలు ప్రవర్తతో చెప్పిన దేవా యేసు ప్రభువయ్య, నీ కొందనాలు, స్తోత్రములు, స్తుతులు స్వామి యేసయ్య. నమ్మగలిగిన వారు జబ్బు న్యాయం చేసి నమ్మలేని వారికి కూడా నమ్మిక కలిగించే దేవుడు యేసు ప్రభా. ఆపదలో ఉన్నవారి ఆపద తప్పించే దేవుడు నాయన స్తోత్రములు అయా. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని ప్రభ అన్నాడు ఒక భక్తుడు తండ్రి. స్తోత్రములయ్యా. రుచి చూస్తేనే ప్రభ తెలుస్తుందయ్యా నీ యొక్క మాధుర్యము తండ్రి, నీలో ఉన్న తండ్రి యేసు ప్రభయ్య గొప్పతనము దేవా స్తోత్రములు అయా. రుచి చూడటానికి సహాయమును దయచేయండి దేవా స్తోత్రములు అయా. కూడి ఉన్న మమ్మలను నీ చేతులకు అప్పగిస్తూ అయా వాక్కుతో నీవు మాట్లాడమని తండ్రి అయా. చూచే ప్రతి బిడ్డనయ్యా, ఈయనే ప్రతి బిడ్డని కూడా నాయన తండ్రి అయ్యా. ఓదార్పు లేని స్థితిలో ఉన్నారేమో అయ్యా, దిక్కుతాసని స్థితిలో ఉన్నారేమో యేసు ప్రభయ్య. ఆపదలో ఉన్నారేమో తండ్రి యేసు ప్రభయ్య. ఏ ఆపతనే అయా ఉన్నారో, ఈ లోకములో జీవిస్తూ ఉన్నారో తండ్రి యేసు ప్రభట్టి వారిని అందరినీ దర్శించు నాయన. మాట్లాడు స్వామి యేసు ప్రభా స్తోత్రములు అయా. చీకటైనా నీకు చీకటి కాదన్నారు తండ్రి యేసు ప్రభ. చీకట్లో అయా వెలుగుని ప్రసాదించగల అయా శక్తి సంపన్నుడు అయ్యా. నీవు వెలుగువై ఈ లోకమంతా వెలుగుచ్చు ఉన్న దేవా స్తోత్రముల తండ్రి. దీవించమని ఆస్వాదించమని కూడిన మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ ప్రార్థనకు ప్రతిఫలం ప్రతిఉత్తరం మన తండ్రి గారిని మాతో ఉంచమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. మరణాత. కీర్తన గ్రంథము 42వ అధ్యాయం అన్నమాట, మొదటి నుంచి చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. నా ప్రాణము దేవుని కొరకు దుష్టగోరుచు ఉన్నది. జీవము గల దేవుని కొరకు దుష్టగోరుచు ఉన్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచు ఉండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఆమేన్. నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగంలో మరి దేవుడు మనతో ఏం చెప్పుచూ ఉన్నాడు? దుప్పి దేని కొరకు ఆశపడుతుందంట? నీటి వాగుల కొరకు ఆశపడుచు ఉందన్నమాట. అంటే ఒక దుప్పి, ఈ లోకంలో ఉన్న ఒక జంతువుని గురించి దేవుడు ఇక్కడ పోలుస్తూ ఉన్నాడు. మరి నీటి వాగుల కొరకు అది ఆశపడుతూ ఉంటుందన్నమాట. మరి మనము దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. ఈ లోకంలో దేని కొరకు మనం ఆశపడుతున్నాం? ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం గనక మొట్టమొదట మనం ఎవరికి మనం ప్రేమను చూపించాలి? ఈ లోకంలో దేవుడు మరి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత అంటే ఎంత అని మనం చెప్పలేము, కానీ వివరించలేము. దేవుడు మరి ప్రేమించాడు ఈ లోకాన్ని, ఎంతో ఆయన ప్రేమించాడు కనుక మరి ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ కూసేపు దేవుడు ప్రేమ ఉండి కాసేపు ఉండాక లేకపోయేది కాదు. దేవుడు ప్రేమ అంటే ఎట్లా ఉంటుందంట? శాశ్వత కాలము. మరి మనం ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మనతో ఉంటుంది, తర్వాత మన బిడ్డలతో ఉంటుంది, తరతరాలకి ఆయన యొక్క ప్రేమ ఈ లోకంలో శాశ్వతంగా ఉండేది యేసు క్రీస్తు ప్రేమ. ఎవరి ప్రేమ అయినా గతించిపోద్దు, కానీ ఈ లోకంలో దేవుడు ప్రేమ గతించిపోదు. మరి కన్న బిడ్డల ప్రేమ ఏమవుద్దన్నారు?
కలలా కరిగిపోద్ది. మరి చుట్టాలు బంధువుల ప్రేమ కరిగిపోద్ది, అందరి ప్రేమ కరిగిపోద్ది. కానీ యేసు క్రీస్తు కల్వరి ప్రేమ ఎట్లా ఉంటుంది? శాశ్వత కాలము మరి ఉంటుంది అనమాట. ఆయన ప్రేమించే దేవుడు మనల్ని. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవా నా ప్రాణము మరి నీ కొరకు ఆశపడుచు ఉన్నది. దేవుడు కొరకు మన ప్రాణము ఆశపడాలన్నమాట. ఈ లోకంలో బంగారం కొరకు మరి వీటి కొరకు కాదు, కానీ ఉంటుంది కాదంటలా. మరి అన్నీ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి మరి దేవుడే వాటిని కూడా మనకు సమకూరుస్తాడు. ఏ బిడ్డకి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. మరి మనం అడిగినంత మాత్రాన ఎవరో అడగలేదు కదా నా బిడ్డని ఇవ్వకోకుండా మానతారా? దేవుడు మానడు, ఇస్తాడు. ఆయనకి తెలుసు ఏ సమయంలో ఏది ఎట్లా జరగాలో దాన్ని అట్లా జరిగిస్తాడనమాట. మరి జీవము గల దేవుని కొరకు మరి నా ప్రాణము దుష్టగోరుచు ఉన్నదంట. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అంటున్నాడు అనమాట దావీదు మహారాజు గారు. మరి దేవుడు సన్నిధికి మనం ఎప్పుడు వచ్చి ఎప్పుడు నేను ఆయన సన్నిధిలో కనబడాలి. దేవా నాకు కనపడయ్యా, నాతో మాట్లాడయ్యా అని మనం దేవుణ్ణి అడగాలి. దేవా కనబడమంటే దేవవాక్కు వినబడు నీకు. మరి దేవవాక్కుతో మాట్లాడతాడనమాట దేవుడు. ఏదో ఒక వాక్యం మన జీవితానికి సంబంధించి ఉంటుంది అనమాట. ఈ వాక్యాల్లో ఆ వాక్కుతో మనతో మాట్లాడతాడనమాట దేవుడు. మరి ఇక్కడ మనం ఎప్పుడు వచ్చేదమా అని మరి భక్తుడు పాట పాడారు ఏమని? వస్తున్నాను ప్రభువా వస్తున్నా, నీ అందమైన మందిరములోనికి వస్తున్నా. వచ్చి ఉన్నాను ప్రభువా వచ్చి ఉన్నా, నీ సుందరమైన మందిరములోనికి వచ్చి ఉన్నా. మరి మనం కూడా ఎట్లా రావాలి? దేవుని యొక్క అందమైన మందిరంలోనికి రావాలి. ఆయన యొక్క సన్నిధిలోనికి మనం కూడా మరి ఎప్పుడు వచ్చేదమా అని ఆయన అంటే ఆశపడుచు ఉన్నాడంట. నేను ఎప్పుడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఎప్పుడు కనబడాలా అని ఆయన ప్రాణము ఆశపడుతుందన్నమాట. మరి ఇన్ని చేసినా కూడా ఈ లోకంలో ఏమంటున్నారంట? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచూ ఉండగా ఏమంటున్నారు? ఇన్ని నా ప్రాణం ఆశ కోరుతుందయ్యా, నీ సన్నిధిలోకి నేను వస్తున్నానయ్యా, నీ పని నేను చేస్తానయ్యా, నీతో నేను ఉంటానయ్యా అంటున్నాడు. అన్నా కూడా ఏమంటున్నారు ఈ లోకంలో ఉన్నవారు? నిత్యము మరి నీ దేవుడు ఏమాయనని నిత్యము కూడా నాతో అనుచూ ఉండగా ఆయన అంటున్నాడు, రాత్రింబగళ్ళు కూడా నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఏం చేస్తున్నాడంట ఈయన? రాత్రి పగులు కూడా కన్నీళ్లు గారుస్తున్నాడంట. మరి దావీదు గారంట కన్నీళ్లు రాత్రంతా కన్నీళ్లు గారిస్తే ఆయన పడకంట తేలిపోయేదంట కన్నీళ్లతో. మరి అంత కన్నీళ్లు గార్చేవాడు ఆయన. మరి దావీదు గారు అంటే మంచి భక్తుడు ఆయన. మరి యుద్ధం చేసేవాడు. మరి గొలియాతుని చంపాడు, మన అందరికీ తెలుసా వాక్యంలో, సమూయేలు గ్రంథంలో. మరి ఆయన చిన్న బాలుడే దావీదు గారు. మరి గొలియాత్ అంటే 6 మూరల జానుడు ఉంటాడనమాట ఆయన. మరి ఆయన యుద్ధము తెలుసు, ఆయన యుద్ధాభ్యాసం చేసినవాడు. అయినప్పటికీ కూడా ఈ దావీదు గారు ఏం చేశాడు? జీవము గల దేవుని నామములో వెళ్ళాడనమాట ఆయన మీదకి. అప్పుడు మరి వెళ్ళి ఒక రాయి తీసుకుని ఒడిసిలో పెట్టి గిరగిర దిప్పి కొడితే మరి ఆయన ఒక నొసల మీద తగిలి మరి బోర్లగా పడిపోయి ఆయన సరిపోయాడు అనమాట. మరి అలాంటి యుద్ధ వీరుడు ఆయన. రాత్రంతా కూడా కన్నీళ్లు గార్చేవాడంట. మరి ఎవరి కోసం? తన బిడ్డల కోసం, తన ప్రజల కోసం మరి ఆయన కన్నీళ్లు గార్చేవాడు. అంత కన్నీళ్లు గార్చట ఆయనకి మరి ఎంత ఇష్టమైందో. రాత్రంతా కన్నీళ్లు గారితే మరి పడకే తేలిపోతుందంటే అంత కన్నీళ్లు గార్చాడు అనమాట ఆయన. మరి మనం కూడా కన్నీళ్లు గార్చినప్పుడు అంటే మన కన్నీళ్లు మరి దోసిట్లో పట్టుకుని ఎక్కడ ఉంచుతారంట? దేవుని యొక్క పరలోకములో ఒక బుడ్డిలో పోస్తారని మనం చెప్పారు కదా. అట్లా మరి ఏ కన్నీరు కూడా వృధా పోదు, ఏ ప్రయాస కూడా వృధా పోదు. మరి కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అన్నమాట. మరి ఇక్కడ జన సమూహములతో పండుగ చేయించి ఉన్న సమూహములతో నేను వెళ్ళిన సంగతిని
సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చు ఉన్నది అంటున్నాడు. నా ప్రాణమా నీవేలా కృంగిపోవచ్చు ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచు ఉన్నావు. ఆయన ఎంత చేసిన తర్వాత కూడా ఆయన ప్రాణం అంట కృంగిపోతుందంట. మరి నీవేలా నాలో మరి కృంగిపోతున్నావు, నీవేలా మరి తొందరపడుచు ఉన్నావు అని ఇక్కడ దావీదు గారు అంటున్నాడు అన్నమాట. మరి తొందరపడుచు ఉందంట. దేవుని యొక్క సన్నిధానములో దేవునితో ఉండాలని, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. మరి దేవుని యందు మనం నిరీక్షణ ఉంచాలి. ఈ లోకంలో దేన్ని చూసి మనం అతిశ్రయపడకూడదు కానీ మనం చెప్పుకుంటాం. మరి కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి ఏం చేస్తారు, అతిశ్రయపడతారు. మరి మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టే అతిశ్రయపడాలి. ఈ లోకంలో దేన్ని బట్టి కాదు, మన అందాన్ని బట్టో లేకపోతే మన బలగాన్ని బట్టో మన ధనాన్ని బట్టో అతిశ్రయపడకూడదు కానీ దేవుని యొక్క మరి బలాన్ని బట్టి మనం అతిశ్రయపడాలి. దేవుని నామాన్ని బట్టి అతిశ్రయపడాలన్నమాట ఈ లోకంలో. ఎందుకని నా దేవుడు గొప్పోడు. ఈ లోకంలో ఉన్న వాటికంటే నాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడని దేవుడిని బట్టి మనం అతిశ్రయపడాలి. మనల్ని బట్టి మనము మరి అతిశ్రయపడకూడదు అనమాట. మరి దేవుని యందు మనం నిరీక్షణ ఉంచాలి. మరి నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కావున యార్దాను ప్రదేశము నుండి, కర్మేను పర్వతముల నుండి, మిస్సారు కొండ నుండి మరి దేవుడు మనల్ని రక్షించే దేవుడు. నేను నిన్ను జ్ఞాపకం చేసుకునిచున్నాను అని మరి దేవుని యొక్క వాక్య భాగంలో నా ప్రాణమ నీవేలా కృంగిచున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు అని దేవుడే మనకు రక్షణకర్త అయిన దేవుడు. ఆయనే మనకు ఆశ్రయ దుర్గము, మనల్ని ఆనందింపజేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అన్నమాట. హల్లెలూయా. దుఃఖ దినములో మనం ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మరి దేవుని యొక్క వాక్య భాగం ఉంటుందన్నమాట. మరి కన్నేళ్లతోనంట ఇత్తే వాళ్ళు ఏం చేస్తారో సంతోషంతో పంట కోస్తారనమాట. మరి పిడికిడు ఇత్తనములు పట్టుకుని మరి వాటిని జల్లుకుంటూ వెళ్తూ ఉంటే మరి ఆనంద గానాలతో పంట కోస్తామన్నమాట. మరి అంటే దేవుని సన్నిధిలో వచ్చేటప్పుడు ఏదో బాధతోనో వ్యాధితోనో దేవుని యొద్దకు వస్తాం. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఊరికినే ఎవ్వరూ రారు. మరి అన్నీ బాగుండా వాళ్ళు దేవుని యొద్దకు వస్తారా? రారు. మరి ఏదో ఒక బాధతో వచ్చినప్పుడు ఆ బాధ తీసివేసినప్పుడు దేవుణ్ణి మనం ఏం చేస్తాం? ఘనపరుస్తాం అన్నమాట. ఎందుకని? నాలో ఉన్న బాధను తీసివేసాడు కనుక దేవుణ్ణి నేను ఇప్పుడు స్తుతిస్తున్నా, ఆయన్ని మరి ఘనపరుస్తున్నా. మరి ఆ బాధ మరి అంతకుముందు మనం దేవుని యొద్దకు రాకముందు బాధ ఉంది, దేవుని యొద్దకు వచ్చిన తర్వాత తీసివేసాడు కనుక దేవుణ్ణి మనం ఘనపరుస్తున్నాం అన్నమాట. ఇదే మరి కన్నీళ్లతో ఇత్తేవాళ్ళు ఆనందంతో పంట కోసేది. హల్లెలూయా. ఆలస్యమైంది అనుకోవద్దు, కాలము పరిపూర్ణమైనప్పుడు తప్పక నెరవేరుద్దన్నారు. మరి ఏ పని అయినా ఎంచి చేస్తే ఏకరీతిగా జరుగుద్ది, ఎంతో చక్కగా జరుగుద్ది, ఎంతో వింతగా జరుగుద్ది అనమాట. మరి యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరము కూడా దావీదు గారు వలె ఆయన సన్నిధిలో ఉండి మరి మనం కూడా ఆయన అంటాడు, శత్రువుల చేతిలో పడకుండా నన్ను కాపాడు యేసు ప్రభా. మరి ఆయనకి శత్రువులే. మరి సౌలు గారు మరి ఆయన చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడనమాట. మరి ఒక్క రోజును కూడా శత్రువుల చేతిలో పడినవల దేవుడు. ఎందుకని? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి, ఆయనతో ఉన్నాడు కాబట్టి. అంతేనా? లేకపోతే చేస్తాడా దేవుడైనా? వదిలిపెట్టేస్తాడు మనల్ని కూడా. మనం చేయకపోతే మనల్ని కూడా వదిలేస్తారనమాట. మరి ఆయనకిలా మనం కూడా జీవించాలని మరి రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. మరి దావీదు మహారాజు గారు మరి యొక్క వాక్యాన్ని బట్టి మరి ఆ శత్రువుల చేతిలో నుంచి విడిపించే దేవుడు యేసు ప్రభు. ఆపత కాలములో ప్రతి ఉత్తరాన్ని ఇచ్చే దేవుడు మన తండ్రి, మనం నమ్ముకున్న దేవుడు. మరి ఎంతో మంచోడు ఆయన, గొప్ప దేవుడు, శక్తిమంతుడని మరి ఆయన కొరకు ఎదురు చూచే బిడలుగా ఉండాలి. మన ప్రాణము యేసు ప్రభు కోసమే
మరి ఆశపడేలా ఉండాలన్నమాట ఈ లోకంలో. ఆయన తర్వాతే ఏదైనా మరి మనం చేయాలన్నమాట. ఆయన ప్రేమించే బిడ్డలుగా, మరి ఆయనతో ఉండే బిడ్డలుగా, ఆయనతో నడిచే బిడ్డలుగా మరి మనందరం కూడా ఉండాలని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి చిన్ని పరిశుద్ధ వాక్యం ప్రభు మనందరి వెనుకట్లో దీవించి ఆస్వాదించునుగాక. మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి యేసు ప్రభువా, ఇన్న వాక్యాన్ని ప్రతి హృదయములో భద్రపరచండి నాయన. అయ్యా ఇదిగో మరియమ్మ గారు అన్న తండ్రి, అయ్యా నీ మాట సప్పున నాకు జరుగునుగాక అని తండ్రి యేసు ప్రభువా, నీ మాట సప్పునే మాకు జరగాలి దేవా. ఇనే ప్రతి బిడ్డకు కూడా తండ్రి యేసు ప్రభువా, అయ్యా నీ మాట సప్పున జరుగునుగాక స్వామి యేసుదేవయ్యా. ఈ లోకములో ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రభా, మార్గములో కాదు కానీ అయ్యా నీ యొక్క మార్గములో సంపూర్ణమైన స్వస్థత అయ్యా నా తండ్రివైన దేవా, నీ మార్గములో నాయన అయ్యా తండ్రి యేసు ప్రభా రక్షణ అయ్యా ఉంద దేవా. యేసు ప్రభా నీకు స్తోత్రము స్తుతులయ్యా. అయ్యా దీవించండి నాయన, ఆస్వాదించండి అయ్యా. నీ రెక్కల నీడలో భద్రపరిచి, నీ చిలువు సాటును మరుగుపరిచి నా తండ్రి ఆపదలో ఉన్న బిడ్డలను ఆపద తప్పించండి అయ్యా. సంతానం లేని బిడ్డలకు సంతాన దీవెన దయచేయండి అయ్యా. అయ్యా చదువుకునే చంటి బిడ్డలందరినీ కూడా దీవించండి స్వామి యేసుదేవయ్యా. అయ్యా యవనస్తులైన వారందరినీ కూడా తండ్రి దీవించండి. పరీక్షల్లో ప్రతి బిడ్డ పాస్ అవ్వటానికి సహాయం అనుగ్రహించండి నాయన. నీకే స్తోత్రముల స్తుతులయ్యా. ఉద్యోగములు చేసుకునే ప్రతి బిడ్డల్ని కూడా మీరు దీవించండి ప్రభా, ఆస్వాదించండి నాయన. కోర్టు సమస్యలు అయ్యా ఉన్నారేమో తండ్రి యేసు ప్రభా, న్యాయమును తీర్చండి దేవా. స్తోత్రముల స్తుతులయ్యా. పరిశుద్ధాత్ముడ పరమ తండ్రివైన దేవా యేసు ప్రభా, ఏ తల్లి ఏ తండ్రి కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు తండ్రి యేసు ప్రభయ్యా, అట్టి కన్నీళ్లను తుడిచే దేవుడవయ్యా. అయ్యా పన్నీరుగా మార్చే దేవుడు యేసు ప్రభా, స్తోత్రములు అయా. 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ తండ్రి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయువంతుడు అవుతావని చెలవిచ్చిన తండ్రి స్తోత్రములు నాయన. ప్రభా నీవే కృప చూపించండి. ప్రతి బిడ్డని కూడా మీరు దీవించి ఆస్వాదించి నీ రెక్కల నీడలో భద్రపరిచి, నీ చిలువు సాటును మరుగుపరిచి, నీ రాకడకు ఆయుధపరిచి తండ్రి యేసు ప్రభు ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవెన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని సిలువనాథుడువైన కల్వరి నాథుడువైన యేసు క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత.